సికిల్ సెల్ అనీమియా కార్యక్రమంలో భాగంగా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అనిత ఆధ్వర్యంలో మందమరి పట్టణంలోని మోడల్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ రాహుల్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ సికిల్ సెల్ అనీమియా వ్యాధి నివారణపై విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందించారు. విద్యార్థులు తప్పనిసరిగా రక్తహీనత పరీక్షలు చేయించుకోవాలన్నారు. రాబోయే తరానికి ఈ వ్యాధి ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని, వ్యాధిపై ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సూచనలు చేశారు. అనంతరం పాఠశాలలు సందర్శించి నూతనంగా ఏర్పాటు చేసిన వాష్రూమ్లను ప్రారంభించారు. పాఠశాలలో విద్యార్థులకు డైనింగ్ హాల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ను ప్రిన్సిపల్ జయకృష్ణ కోరారు. అంతకుముందు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి పలు విషయాలపై అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆదివాసీ గిరిజనుల చెందిన ప్రజల జీవితాల భద్రత విషయంలో సికిల్ సెల్ అనీమియా పట్ల అవగాహన కలిగి ఉండాలనే సదుద్దేశంతో ఏర్పాటు అందరము సహకరించి అందరూ పరీక్షలకు భవిష్యత్తులో ఈ వ్యాధి పట్ల వ్యాపించకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి 2047 అధికారిని డాక్టర్ ఎస్ అనిత గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఎండి నసీరుద్దీన్ గారు, కోఆప్షన్ మెంబర్ గారిని మనం చప్పట్లతో వేదికపైకి స్వాగతం పలుకుతున్నాము. దయచేసి రండి. మేడం గారికి, అలాగే కొత్తగా విచ్చేసినటువంటి మన కలెక్టర్ గారికి వెల్కమ్ చెప్పుకుంటూ, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ లిజనింగ్ అండ్ ఫర్ రెడీ ఫర్ టెస్ట్ ఎస్సిడి సికిల్ సెల్ డిసీజ్ టెస్ట్. కూడా అనీమియా రక్తహీనత అనేది ఉంటుంది. ఇప్పటి వరకు కూడా స్కూల్ హెల్త్ ఆర్బిఎస్కే అండర్ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కాలేజెస్లో రక్తహీనతకి హెచ్పి టెస్ట్ అనేది రొటీన్గా ఎవ్రీ ఇయర్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఆ టెస్ట్ ఇస్తున్నాం. కానీ ఇప్పుడు మన ఎయిమ్ ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఉంటుంది, వెజిటేరియన్ ఫుడ్లో ఉండదు. ట్యాబ్లెట్ ఫామ్లో ఇస్తాము. అలాగే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అనీమియా ఉంటుంది. 500 mg ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్రొఫైలాక్టిక్గా ఇవ్వడం జరుగుతుంది. ఈసారిలో ఫోలిక్ యాసిడ్ అనేది ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్లో ఇవ్వడం ఎందుకు అంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్తో బేబీ పుట్టకుండా ఉండడానికి, హెల్తీగా ఇలా డిఫెక్ట్ ఉన్న చిల్డ్రన్ అనేది ఇప్పుడు నంబర్ అనేది డ్రామాటిక్గా వరల్డ్ లెవెల్లోనే. సో ఇప్పుడు మన నేషనల్ లెవెల్లో ఈరోజు మనము నేను నిన్నే జాయిన్ చేశాను. సో ఈ ఫస్ట్ ప్రోగ్రామ్, ఆఫీషియల్ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నాను. నాకు నిన్న డిఎంహెచ్ఓ గారే చెప్పారు. సో ఈ ఎనీమియా గురించి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పాటు సికిల్ సెల్ ఎనీమియా గురించి చెప్తాను. సో నేను గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఐ జాయింట్ ఓఎన్జీసీ, ఒక పిఎస్సి ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. అక్కడ అన్ని మెడికల్ చెక్ టైంలో నా హార్ట్ బీట్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, అట్లా రిమార్క్స్ రాశారు. అంటే అన్నీ కరెక్ట్గా ఉంది, హార్ట్ ఫంక్షన్ అన్నీ, కానీ ఎందుకు హార్ట్ బీట్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత వాళ్ళు అన్నీ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఇది మనకి హీమోగ్లోబిన్ కొంచెం తక్కువ అయింది. ఇట్స్ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనీమియా. అండ్ ఇది న్యూట్రిషనల్ ఎనీమియా ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా అడ్రస్ అయిపోయింది. కానీ ఈ బాడీ కొంచెం టైంలో మొత్తం అడ్జస్ట్ అయిపోయింది. అండ్ నాకు అసలే ఐడియా రాలేదు కి నాకు ఎనీమియా ఉంది. సేమ్గా సిక్కల్ సెల్ ఎనీమియా వాళ్ళు నార్మల్ పర్సన్ లాగా ఉంటారు. ఇది జెనెటిక్ డిడీజ్ ఉంది. దానిలో ఒక క్రోమోజోనల్ అబ్నార్మాలిటీ తోటి అవుతుంది. దానిలో 2 రకాల ఉంటుంది. ఒకటి క్యారియర్ ఉంటుంది. క్యారియర్ అంటే డిజీజ్డ్గా కాదు, కానీ వాళ్ళకి ఒక జీన్, 2 జీన్ ఉంటుంది. ఎనీ పర్సన్కి సేమ్ XY ఆర్ XX క్రోమోజోమ్ ఉంటుంది. ఒక జీన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్రోమోజోమ్లో. సో వాళ్ళు క్యారియర్ ఉంటారు. 2 క్రోమోజోమ్లో ప్రాబ్లం వచ్చింది అంటే మొత్తం డిజీజ్ అయింది. కానీ డిజీజ్డ్ వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ రావచ్చు, కానీ క్యారియర్ వాళ్ళకి నార్మల్గా సిమ్టమ్స్ రాదు.
కానీ వాళ్ళు కరెక్ట్గా ముందే చెక్ చేస్తే దాన్ని బట్టి ఏమైనా ప్రికాషన్ తీసుకోవచ్చు, ఆ ప్రికాషన్ తీసుకోవాలి. సో ప్రాబ్లమ్స్ ఈ డిజీజ్ నుంచి కాదు, అసలు ఐడియా ఉండదు. ఎవరికి సిక్కల్ సెల్ ఎనీమియా ఉంటుంది వాళ్ళకి హిమోగ్లోబిన్ షేప్ కొంచెం రౌండ్ ఉండదు, సిక్కల్ సెల్ లాగా ఉంటుంది, సిక్కల్ లాగా ఉంటుంది. సో వాళ్ళకి బాడీ ఫస్ట్ డే నుంచి అడ్జస్ట్ అయ్యి వాళ్ళకి నార్మల్ యాక్టివిటీలో ప్రాబ్లమ్స్ ఏమీ రాదు నార్మల్గా. కానీ ప్రెగ్నెంట్ లేడీకి లేదు అంటే ఎప్పుడైనా ఏమైనా సర్జరీ జరిగింది ఆ టైంకి ప్రాబ్లం జరుగుతుంది. కానీ ఎవరికి ముందే సపోజ్ ఇప్పుడే చెక్ చేయించారు, క్యారియర్ ఉన్నారు లేదా డిజీజ్డ్ ఉన్నారు, క్యారియర్ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ కాకుండా అట్లా చూడడానికి మళ్ళీ మ్యారేజ్ టైంలో మళ్ళీ ఇంకా ఒక క్యారియర్ నుంచి మ్యారేజ్